సార్ నమస్కారం అండి. నమస్తే సార్. చూస్తే రాష్ట్రంలో 18 నెలల కూటమి ప్రభుత్వ పరిపాలన మరి ఎలా అనిపిస్తుంది? ఏం సమస్యలు ఉన్నాయి? త్వరలో స్థానిక ఎన్నికల నిమిత్తం కూడా ప్రజాభిప్రాయ సేకరణ ఒకటి ఉంది. మరి మీరు ఏమి ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో ఉందంటే, ఇప్పుడు మాకు జగన్ ఇల్లు ఇస్తానని చెప్పి ఇల్లు సగం సగం కట్టి వదిలేశారు. తర్వాత మన కూటమి గెలిచేటప్పుడు కూడా ఎమ్మెల్యేలు గారు వీళ్ళందరూ ఏమన్నారంటే, మీకేం పర్లేదు, మీ ఇల్లు ఎక్కడికి పోవు, జగన్ ఎప్పుడైతే కట్టేసి వెళ్ళిపోయాడో సగం కట్టి అవి పూర్తి చేసి మీకు ఆ ఇల్లు కొదవ కూడా పూర్తి చేసి ఆ ఇల్లు మీకు ఇస్తామని చెప్పి అన్నారు. మరి అది ఎంతవరకు అయితే తెలియదు. ఇప్పుడు మరి త్వరలో గృహ ప్రవేశాలు ఏదో 5 లక్షల గృహాలు గృహ ప్రవేశాలు ఉగాది కల్లా మొన్న అన్నారు. కొత్తగా మళ్ళీ అప్లికేషన్లు ఇస్తున్నారన్నారు. ఏం జరుగుతుంది రాష్ట్రం? ఇప్పుడు అదే అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు ఆల్రెడీ పేపర్లో కూడా స్టేట్మెంట్ ఉన్నాయి. పేపర్లో కూడా అన్ని చోట్ల ఏముందంటే, చంద్రబాబు గారు వెనకాల వస్తూ గృహప్రవేశం అని చెప్పేసి చూపిస్తున్నారు. ఈ నెలలో వేస్తున్నారు. ఆ 29 కల్లా మీకు ఆ పక్కా ఇల్లు ఇచ్చేస్తాం పేదలకు అందరికీ అని చెప్పి అంటున్నారు. 28లో స్టార్ట్ చేసి 29 కల్లా ముగించేసి ఇచ్చేస్తామని చెప్పారు. మరి ఇంతవరకు అదేమైంది తెలియదు. అద్దెల పరిస్థితి ఎలా ఉంది? గతంలో ఇవన్నీ క్యాన్సిల్ అవడంతో ఎలా ఉంది సార్ పరిస్థితి? ఎలా అంతకుముందు అయితే జగన్ గారు 5 సంవత్సరాల పరిపాలనలో అందరికి ఇల్లు శాంక్షన్ చేసేసి ఇల్లు అన్నీ కట్టేస్తున్నారు. ఇప్పుడు ఏమంటే జనాలు అందరూ కూడా మాకు పర్లేదు, ఇల్లు వచ్చేస్తాయి, మేము శుభ్రంగా మేము సొంత ఇంట్లోకి వెళ్ళిపోతామని చెప్పేసి అందరూ కూడా ఉయ్యూళ్ళు ఊగిన తర్వాత ఎప్పుడైతే ఇంటి ఓనర్కి వీళ్ళందరూ తెలుసుకున్నారో, అది జగన్ ఇల్లు ఇచ్చారంటే మనకు ఖాళీ ఉండదు, మనకి ఇక్కడ ఇల్లు ఏమి అద్దెలు కావాలి ఉండరు అని చెప్పేసి అన్ని చోట్ల అప్పుడైతే ఇల్లు ఎప్పుడైతే శాంక్షన్ అయ్యి అందరికీ రాయడం మొదలెట్టారో, ఎప్పుడైతే అందరికీ ఇలాగ ఫౌండేషన్ వేసి ఇవన్నీ చేయడం, పట్టాలు ఇవ్వడం చూసారో, అందరూ ఇల్లు తగ్గిస్తారు, అద్దెలు తగ్గిస్తారు, అన్ని చోట్ల బోర్డులు పడిపోయినాయి. ఇప్పుడు ఈ సరిస్థితిలోనే ఎప్పుడైతే ఇది క్యాన్సిల్ అయ్యింది అని చెప్పేసి ఎలాగైంది తెలియదు. ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇప్పుడు అద్దెలు పెంచేశారు. అప్పుడేమో 3,000 తీసుకుంటేవారు అద్దె, అదే ఇల్లు ఈ రోజున ఇప్పుడు 3,500 4,000కి వెళ్ళిపోయింది. ఇదే విధానంలో మాజీ ముఖ్యమంత్రి గారు మీడియా సమావేశంలో ఒక మాట అన్నారు, అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయి, గతంలో ఇచ్చినవన్నీ కూడా క్యాన్సిల్ చేసేస్తున్నారు, ఎంతసేపటికి కక్షపూరిత చర్యల మీద ఫోకస్ చేస్తున్నారు, కానీ రియాలిటీలో ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ప్రజలకు అంటున్నారు. మరి ఏమంటారు? చాలా వరకు వ్యవస్థలు నిర్వీర్యం అంటున్నారు, ఆరోగ్యం లేదంటున్నారు. ప్రైవేట్ హాస్పిటల్లోనేమో ఆరోగ్యశ్రీ లేదు, April 1కి ఆరోగ్య బీమా ఇస్తామని ఈ ప్రభుత్వం అంటారు. మరి ఏ విధానంలో చూసుకుంటే ఎలా ఉంది? మరి కష్టాలు నష్టాలు రైతులు కూడా పడుతున్నారు. మోందా తుఫాన్ ఎఫెక్ట్ మొన్న బాగా భారీగా దెబ్బతీసింది. ఏమంటారు సార్? ఎలా ఉంది పరిస్థితి? మట్టుకు గందరగోళంగానే ఉందండి. కానీ అందరి పరిస్థితి ఏంటంటే, పేదవాడు ఇంకా పేదవాడు అయిపోయి, పేదవాడి పరిస్థితి అంటే ఇంక లేవలేని పరిస్థితులు ఉన్నాడు. ఏంటంటే ఇంటి అద్దెలు కట్టుకోలేడు, సరిగ్గా భోజనం తినలేడు, సరిగ్గా కూరగాయల రేట్లు కూడా చాలా మండిపోతున్నాయి. మరి మొన్నటి దాకానేమో కూరగాయలు చాలా తక్కువలో వచ్చాయి. ఇప్పుడు ఈ రోజున కూరగాయలు తీసుకోవాలంటే భయం వేస్తుంది. ఒక మనిషి బతకాలంటే కనీసం 30 రూపాయలు కూరగాయలు తీసుకెళ్ళి ఒక మనిషి బతకాలి. అదే 30 రూపాయలతోటి కుటుంబం మొత్తం బతికారు ఇంతకు ముందు. ఇప్పుడు లేదు ఆ పరిస్థితి. అది కూడా ఒక పూటగా వస్తుంది. 30 రూపాయలు పెట్టి చిక్కుడుకాయలు తీసుకున్నా అది ఒక పూటగా వస్తుంది. ఇంతకుముందు అదే 30 రూపాయలకి కేజీన్నర వచ్చేది. ఇప్పుడు అలా లేదు పరిస్థితి. అన్ని కూడా ఏమంటున్నారంటే, బడ్జెట్లు అనేక ఎక్కువ అయినాయి, ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవట్లేదు, సో అందుకని చెప్పి ఇప్పటికే 2.66 లక్షల కోట్లు అప్పైనాయి 18 నెలల్లో, అందుకనే కొంచెం నిదానంగా వెళ్తున్నాం అంటున్నారు. మరి ఏంటి ఉచితాలు నిజంగా ఇలా కంటిన్యూ అయితే మరి బడ్జెట్లు పెరుగుతాయి రేపు శీతాకాల సమావేశం? అదే అండి, బడ్జెట్లు మరి పెరుగుతాయి. మళ్ళీ తర్వాత మళ్ళీ బడ్జెట్ పెరిగిపోయింది. శీతాకాల సమావేశంలో మేము చూసుకున్నాం, మళ్ళీ బడ్జెట్ పెరిగిపోయింది. ఇప్పుడు ఇవ్వడం కుదరదు, ఇంకా టైం పట్టుద్ది అని చేసి మళ్ళీ వాయిదాలు వేస్తా ఉంటారు. ఇప్పుడు చెప్తా చూస్తేనేమో కిలో అరటికాయలు ₹10 అంట చెప్తున్నారు సార్. అరటి రైతుల సమస్య. ఇటు పక్క చూసుకుంటేనేమో మన అమరావతి అన్నారు, అమరావతి రైతులకి ఇంకా రిటర్నబుల్ ఫ్లాట్స్ రాలేదు, భూస్థలాలు ఇస్తామన్నారు, పొలాలు ఇచ్చిన రైతులు, అదొక వివాదం నడుస్తుంది. ఏం జరుగుతుంది రాష్ట్రం? ఏం జరుగుతుందండి? వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడు ఏంటంటే అందరినీ అది ఇచ్చేస్తాం ఏంటంటే అలాగా ఎవరికి మేము చెయ్యము అని అంటలేదు, అందరికి చేస్తాం అంటున్నారు. కానీ అది చేస్తారా లేదన్నది వాళ్ళకి తెలియదు. ప్రతి ఒక్కరిని కూడా అడిగిన వాళ్ళందరినీ జోకొట్టి అలా కూర్చోబెడుతున్నారు తప్ప పని జరగట్లేదు. అక్కడ మహిళలకు ఇంకా 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 ఇవ్వాలి ఆడబిడ్డ నిధి కింద. ఇటు పక్క చూసుకుంటేనేమో డాక్టర్ రుణాలు రుణమాఫీ చేయాలి, ఇంకా పెంచేస్తామన్నారు. నిరుద్యోగ వృత్తి అంశం అసలు ప్రస్తావనలో లేదు. మరి ఇంకా ఇవ్వాల్సిన పథకాలు ఎక్కువ ఇస్తామని చెప్పారు. మరి రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఇంకో 15 ఏళ్ళ సమయం ఇవ్వమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు. మళ్ళీ ఇంకో 15 ఏళ్ళు ఇవ్వాలంటే ఏమంటే ఇప్పుడు 5 సంవత్సరాల్లోనే మాకు ఇంతవరకు ఏం అవ్వలేదు. మాకు ఏంటంటే ఇంతవరకు ఏం చేయలేదు. ఏం చేయనప్పుడు ఎలాగండి మేమేం చేస్తాం? సరే మాకు ఇవ్వాల్సిన నేను మాకు ఇచ్చాను. ఇప్పుడు వృద్ధాప్య మొన్నదాకా ఏమన్నారంటే, ఇది బీసీ వాళ్ళకి 50 దాటితే 60కి 50 దాటితే చాలు, 60 కాదు అవసరం లేదు, 50 దాటిన వాళ్ళకి ఇస్తానని చెప్పారు. వ్యక్తి అయితే నెక్ ప్రకారం నాకైతే 65 సంవత్సరాలు. వీళ్ళు ఏం చేశారంటే ఆధార్ కార్డులోని
60 డేట్ ఆఫ్ బర్త్ 65 పోయి 68 ఇస్తారు. ఓకే. దానివల్ల ఏమైంది 8 సంవత్సరాలు తగ్గిపోవడం వల్ల నాకు పింఛన్ అసలు లెక్క ప్రకారం రావాలని పింఛన్ కూడా లేదు. పోనీ ఆ విధంగా చూసుకున్నా 57 సంవత్సరాలు వచ్చింది. వాళ్ళు వేసిన తప్పు లెక్కలు వేసుకున్న 57 సంవత్సరాలు. కానీ ఆ 57కైనా ఇస్తారనుకుంటే అది కూడా ఇవ్వట్లేదు. బీసీ వాళ్ళకి ఇస్తారు. సంస్థలు కూడా ప్రైవేటీకరణకు వెళ్తున్నాయి. ఎంతవరకు వెళ్తే మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఇటుపక్క వైద్య కళాశాలలు, విద్యారంగం ఇవన్నీ దీని పరిస్థితి ఏంటి? అవును. దీని పరిస్థితి ఇప్పుడు ఏముందంటే ఇప్పుడు అదే కానీ ప్రైవేటీకరణ చేస్తారనుకోండి, ఇప్పుడు దాకా గవర్నమెంట్ కొద్దిగా ఉంది, ప్రైవేట్ వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా వాళ్ళు ఎక్కడో కొండ మీద ఉంటారు, ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితులు కూడా ఎలా ఉన్నాయంటే, గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు ఉంటున్నారు, చేస్తున్నారు, కానీ అది కరెక్ట్ ట్రీట్మెంట్ ఉండలేదు. అదే ఇప్పుడు బయటకు వెళ్తే మట్టుకి బయట ఆయుర్వేద ట్రీట్మెంట్లు ఉన్నాయి, బయట హాస్పిటల్ ఉన్నాయి, వాళ్ళు చేస్తున్నారు. ఏంటంటే వాళ్ళకి లక్షల్లో ఖర్చు పెట్టాలి. ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టుకుంటే పని జరుగుతుంది, కానీ అదే ట్రీట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు జరగట్లేదు? అది ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నాం, లేనోడు ఇప్పుడు లక్షలు ఖర్చు పెట్టుకొని బాగు చేయించుకొని అవ్వలేదు కదా. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు ఈ మధ్యన వచ్చిన సమస్య ఏంటంటే, ప్రతి ఒక్కరికి వెరికోస్ అని చెప్పేసి ఒక వ్యాధి బయలుదేరింది. ప్రతి ఒక్కళ్ళ పీడిస్తున్న వ్యాధి అదే ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఆ వ్యాధి వల్ల ఏంటంటే ప్రాబ్లం, ఎక్కువ నడవకూడదు, ఎక్కువ నుంచోకూడదు, ఎప్పుడు పడుకొని ఉండాలి, కూర్చొని ఉండాలి. కూర్చొని ఉంటే తిండి ఎవడు పెడతాడు? అదేదా మనం కూర్చోబెట్టి ఎవరు రూపాయి ఇవ్వడు కదా. మరి ఆడ పరిస్థితి ఏంటి? స్థానిక ఎన్నికలు త్వరలో ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలన్నీ త్వరగా పరిష్కరిస్తే ఎలా ఉంటుంది? ఎందుకంటే మున్సిపాలిటీతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మనకంటే ఇంకా అవగాహనగా గ్రామ ప్రజలు ఉంటారు. మరి ఎలా ఉండబోతుంది ఈ అంశాలు చూసుకుంటే రేపు జనవరి అనంతరం అంటున్నారు కదా సార్. ఇప్పుడు ఏంటంటే స్థానిక ఎన్నికలు కరెక్టే, కానీ అది ఇప్పటికే న్యాయం జరిగితే మమ్మల్ని ప్రజలకి పేదవాళ్ళని కొంచెం చూసి దయతలిసి పేదవాళ్ళకి కొద్దిగా కావాల్సి ఇచ్చి, ఇల్లు ఇచ్చి, కొద్దిగా ఏదో వసతులు ఇచ్చి ఉన్నానికి ఇస్తే కొద్దిగా. ఎందుకంటే రైతు బజార్లో రేట్లు చాలా విపరీతంగా ఉన్నాయి. కనీసం కూరగాయలు తినడానికి కూడా పరిస్థితులు లేవు. ఆ కూరగాయల రేట్లకు తగ్గించి కొద్దిగా ఏదో మనుషులు సామాన్యుడు బతకడానికి కొద్దిగా దారి చూపిస్తే ప్రభుత్వం పర్లేదు చేయొచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ మరి పట్టించుకోవాలి కదా. మరి ఎవరో పట్టించుకోకపోతే ఇంకేమైపోతారు? అది అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎన్డీఏ భాగస్వామ్యం వల్ల నిజంగా మనకు ఉపయోగమేనా? ఏదైతే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ అన్ని అంశాల గురించి ఒక్కొక్కసారి ప్రస్తావించండి. ఏపీలో అయినా భారతదేశంలో పరిస్థితులు నేతి బీరకాయలు నెయ్యిలాగా ఉన్నాయి. ప్రజాస్వామ్యం కూడా చెప్తున్నంత గొప్పగా ఏమీ లేదు. జిఎస్టీలు తగ్గించేసాం, సంకలు కొట్టుకోండి, సంబరాలు చేసుకోండి అన్నారు, కానీ ఒక పాల ప్యాకెట్కి కానీ ఒక నూనె ప్యాకెట్కి కానీ సామాన్యుడు మధ్యతరగతి వాళ్ళు ఉపయోగించే నిత్యావసరాలకి, ఆహార పదార్థాలకి, పచారీకి, దేనికి 10 పైసలు తగ్గలేదు. వాళ్ళు ఏమంటారు, ఈ ఓల్డ్ స్టాక్ అండి, కొత్త చేస్తే కొత్త అంటారు. దీని గురించి పట్టించుకునే నాదుడే లేడు, అదుపు లేదు. ప్రధానంగా అందరూ దొంగలే. అది ప్రభుత్వాల పనితీరు. గతంలో పెన్షన్ తీసుకున్న వాళ్ళు, గత ప్రభుత్వం టీడీపీ హయాంలో పెన్షన్ తీసుకున్న వాళ్ళకి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పెన్షన్లు రద్దు చేసింది. మరి ఆ పెన్షన్ల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మిమ్మల్ని 4000 పెన్షన్ కావాలని ఎవరన్నా అడిగారా? ఆ 4000 పెన్షన్ 3 నెలలు ముందు నుంచే కలిపి మీరు అధికారంలోకి వచ్చే 4వ నెలలో 7000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అలా ఇవ్వటం వల్ల ఏమవుద్ది? భారం పెరుగుద్దా తగ్గుద్దా? ఎవరు అడిగారు మిమ్మల్ని? ఆ డబ్బు మిగతా ప్రజలంతా పన్నుల రూపంలో రేపు కట్టాల్సిందే కదా. అది మీరేమో ఎక్కువ అవుతుంది, మీరే చేస్తున్నారు గొప్పలకు పోయి. ప్రతి నెల 1వ తారీఖు మీరు వెళ్ళి అక్కడ బహిరంగ సభలు పెట్టి ప్రచారాలు చేసి డప్పు కొట్టించి పెన్షన్లు ఇవ్వకపోతే మీరు మామూలుగా మీ ఉద్యోగుల మీద బాధ్యత పెట్టేసి మీరు సచివాలయంలో కూర్చోనో, మీ ఆఫీసులో కూర్చోనో, మీ ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చోనో పెన్షన్లు ఇప్పించచ్చు. ప్రతి నెల మీరు వెళ్ళాల్సిన అవసరం ఉందా? దానికోసం అక్కడికి వెళ్ళి అక్కడ ఇంకా కొంతమందికి సాయం చేస్తున్నారు. కానీ నిజంగా అవసరమైన ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి మీరు కానీ మీ ప్రభుత్వం కానీ వెళ్ళగలదా, చేయగలదా? అదే సార్ అంటున్నారు కదా సార్, 100 తుఫానుతో రైతులు బాధపడితే ఇన్పుట్ సబ్సిడీల రూపంలో తీసుకుని మీకు నష్టపరిహారం చెల్లిస్తాం, ధాన్యం కొనమంటున్నారు. ఇటుపక్క చూస్తే కిలో అరటికాయలు 10 రూపాయలు. కిలో అరటికాయలు, అరటి పళ్ళు, అవి కాయలు కాదు, అరటి పళ్ళు రూపాయి. అదే ఎన్ని చేసినా దళారీ వ్యవస్థ లేదే, ప్రభుత్వాలు లేవు, ప్రజలు లేరు, పాలన లేదు. ఏమంటారు సార్, విద్య ఆరోగ్యం అంతా కూడా ప్రైవేటీకరణ అయితేనే బాగుంటుంది అనేది బాబు గారి వాదన, కాదనేది మాజీ ముఖ్యమంత్రి. అసలు ఏది చేసినా దాని మీద అదుపు నియంత్రణ అనేది ఉండాలి.
అది అది లేకుండా ఏది చేసినా వేస్టే. ఏం జరుగుతుంది ఇప్పుడు లెక్కరు ప్రాథమికంగా మీరు ఏదో లెక్కర ధర తగ్గిస్తున్నారు, అది అన్నారు, ఇది అన్నారు. పోనీ వాళ్ళేమన్నా పోనీ సంతోషంగా ఉన్నారంటే అది లేదు. ఏది లేదు, అన్ని నిర్వీర్యమైన అంతా నేతి బీరకాయలు నెయ్యి. మన ప్రజాస్వామ్యము నేతల మాటలు. నాకు 70 సంవత్సరాలు దాటింది, 72 సంవత్సరాలు. వాజ్పేయి గారి దగ్గర నుంచి, జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి, ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి మన ప్రధాని గారు ఉన్నారంటే ఆయన ఎంతసేపు ఆత్మస్థుతి పరనింద. అది ఆయన పరిపాలన. ఎలా ఉండబోతుంది సార్ స్థానిక సంస్థల ఎన్నికలు యాస్టీస్ గా ఉన్న ప్రభుత్వాలకే ఓకే అవుతాయి అంటారా? సో జనం ఏకన్నా ఏమేమైనా మారుతున్నారు? అది అక్కడ స్థానికుల బలాబలాల్ని బట్టి వాళ్ళు చేసేటటువంటి వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచనని బట్టి స్థానిక ఎన్నికల్లో ఒక్కొక్కప్పుడు గొప్ప గొప్ప పార్టీల అభ్యర్థులు కూడా అక్కడ ఓడిపోవచ్చు, అనామకులు గెలవచ్చు. అనామకులు అనుకుంటున్న వ్యక్తులు అక్కడ ప్రజలకి ఎంతో చేసిన వాళ్ళు అయ్యి వాళ్ళ అభిమానం పొందిన వ్యక్తులు అయ్యి ఉండొచ్చు. కాకపోతే వాళ్ళ వెనకాల ఏ పెద్ద పెద్ద పార్టీలు లేకపోవటం. అది